హలో హలో, నమస్తే అమ్మా. అమ్మ నమస్తే. అదే మీ కాల్ చూసే లిఫ్ట్ చేసిన. చెప్పండి అమ్మా. మీరు చెప్పేవి వాస్తవాలు కానీ ఈ ఊరుకుల లోకంలో ఎవరు పట్టించుకుంటారు ఆయన. అదే 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 ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? భారతమ్మ కదా మీ పేరు? ఖమ్మం అండి. ఖమ్మం నుండా? ఏంటమ్మా, ఎవరు పట్టించుకుంటారు అంటున్నారు మీరు? మాది ల్యాండ్, మా తల్లిదండ్రులు 70-80 ఏళ్ల కింద కొన్నారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు ఎవరు మా జోలికి రావట్లేదు. అందులో ఒక భాగస్థులు అయిన వాళ్ళు మా చెల్లె అమ్మిందట మాకు తెలవకుండా. మేము వద్దని చెప్పినాం. మాకు చెప్తే ఓకే కొనుక్కున్న ఆయన ఎకరం కొనుక్కొని ఎకరం 17 గుంటలు చేర్చుకొని మేము వరంగల్ జిల్లాలో జీవనాధారం కోసం భూపాలపల్లిలో పోయినాం. ఓకే కొనుక్కొని నా మీద కేసు పెట్టిండు. అసలు నన్ను అడగలేదు, చెయ్యలేదు, ఏమి చేయలేదు. మా చెల్లె మధ్యవర్తి, ఇలాంటి మధ్యవర్తి ఆయన కొండ ఎకరం అని ఇప్పటికీ చెప్తాడు. కొని పెట్టిన ఆయన ఓకే ఎకరం కొనుక్కొని ఎకరం 17 గుంటలు చేయించుకొని 98లో నా మీద కేసు పెట్టిండమ్మా. అచ్చా, మీ మీద కేసు పెట్టిండు. మా తల్లిదండ్రులు ఇచ్చిన కాగితం ఎకరానికి ఉంది. 16 గుంటల కాగితం తీసుకుపోయి ఎంఆర్ఓకి ఇస్తే 96లో పట్టాలు చేసి నా బుక్ నాకు ఇచ్చేసిండు. ఓకే అది తీసుకొని మేము బతుకు తెరువు కోసం మాకేమి అత్తగారింటి కాడ ఇక్కడ కూడా ఏం లేదు, రెక్కల కష్టం కాడ ఒక బడ్డీ షాప్ పెట్టుకొని భూపాలపల్లిలో బతుకుతాం. భూపాలపల్లిలో అమ్మా బతికిన ఉండేది 98 నుంచి ఉంది. అయితే ఇక మా చెల్లి అమ్మింది ఎకరం. అయితే ఎకరం 17 గుంటలు అని చెప్తే నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసు వాళ్ళు పిలిపించి అడిగారు. ఎకరమేనా చెప్పింది. ఇక వెళ్ళిపోయారు. ఇక నేను ఎంఆర్ఓ కాడికి పోయినా పట్టించుకోవట్లేదు, ఆర్డీఓ కాడికి పోయినా పట్టించుకోవట్లేదు. సమాచార చట్టం కింద పెడితే ఎంఆర్ఓ పిలిపించి పైన ఇప్పించి అడిగితే మేము చేస్తామండి చేస్తామని అన్నారు. అదే ఎంఆర్ఓ పిలిపించి ఆర్డీఐ వాళ్ళు పిలిపించి అడిగితే చేసి పెడతాం అన్నారు. వీడికి వచ్చి మళ్ళీ ఎప్పట్లాగానే చేశారు. ఎప్పట్లానే ఉంది. మీరు ప్రజావాణికి వెళ్ళారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఖమ్మం కలెక్టర్ దగ్గర పెట్టినా, ప్రజావాణిలో పెట్టినా, అందరికి పేరు పేరు వరుసన ఎంఆర్ఓ అప్పుడున్న పువ్వాడ నాగేశ్వరరావుకి, పువ్వాడ ఇది అప్పుడున్న పువ్వాడ అజయ్కి, తుమ్మలకి, ఇప్పుడున్న తుమ్మలకి అందరికి ఇచ్చిన. ఎవరు కూడా చేస్తామమ్మా 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 అంటారు. ఇప్పటిదాకా అందరికి మొన్న ప్రజెంట్ గా మా దగ్గర కాలేజీ నియోజకవర్గంలో ప్రజా దర్బారికి పొంగులేటికి కూడా ఇచ్చా. అదరికి కూడా ఇచ్చిన నేను పొంగులేటికి కూడా. ఓకే పొంగులేటికి ఇచ్చిన. బట్టి గారు కలెక్టర్ ఆఫీస్ పోతే బట్టి గారు వస్తే బట్టి గారికి కూడా ఇచ్చిన. ఓకే, ఒక పని చేస్తామా, మీ నెంబర్ నేను మా వాళ్ళకు ఇస్తా, రాసుకుంటారు. మీకు నేను కాల్ చేస్తా తప్పకుండా. ఎంఆర్ఓతో మాట్లాడదాం. అది కాల్ చేస్తా నేను. ఎంఆర్ఓ అందరు సర్వేకి వచ్చారమ్మా. సర్వేకి వచ్చి ఒకసారి ఏమో ఎకరం 8 పోయిందని ఇచ్చారు, ఒకసారి ఎకరం 26 పోయిందని ఇచ్చారు, ఒకసారి ఎకరం 4 గుంటలు పోయిందని ఇచ్చారు. ఒకే నెంబర్ మీద సర్వే చేస్తే ఇంత తప్పుడు రిపోర్ట్ వస్తుందా అమ్మా? అదే అదే అందుకే అడుగుదామమ్మా. మనం నేనేమంటున్నా అంటే ఎంఆర్ఓనే అడుగుదాం లైవ్ లో. ఆర్టీఐ కింద పెడితే ఏమన్నారంటే పోలేదని ఇచ్చారు. మళ్ళీ ఆర్టీఐ కింద పెడితే ఆర్టీఐ సార్లకి చెప్పారు. ఆర్టీఐ సార్లకి పోలేదు, ఎక్కడ పోలేదు అని అంటే ఎక్కడ పోలేదు కాబట్టి తీసుకెట్టండి అని చెప్పారు. కోర్టులో వేస్తే కోర్టులో కూడా అత్తుల పాలవుతూ ఉండవని ఇచ్చారండి వాళ్ళని. అత్తుల పాలవుతూ ఉండవని ఇచ్చినప్పుడు మేము మా అత్తుల ప్రకారం మేము బడ్డీ కొట్టు మా చాలా పెట్టుకుంటా తీసుకుపోయి అర్ధరేత్రి కాలువ వేసారండి. పోలీసులో చెప్పినా పట్టించుకోలేదు. కేసు అయ్యాను, కేసు కాకపోయి మేము ఉన్నదన్నట్టు చెప్పినా ఇక మొత్తం డబ్బుతోనే నడిపిస్తున్నారండి. ఇప్పుడు దాకా కూడా నాకు 2 ఆడపిల్లలకి ఇచ్చిన. మాకున్నది ఎకరం 16 గుంటలు. ఎవ్వరు కూడా సహకరించాలి. అందరూ డబ్బున్న వాళ్ళకి వెళ్ళి కానీ న్యాయం ఉన్న వాళ్ళకి వెళ్ళి ఒక్కడు లేరు. నా దగ్గర అన్ని ఉన్నాయి. మొన్న వేసిన రైతు బంధు కూడా పడ్డది. రైతు బంధు పడ్డది. దాని మీద లోన్ మాఫీ అయింది, రుణమాఫీ తీసుకున్నాం, మళ్ళీ లోన్ తీసుకున్నాం. అన్ని ఆధారాలు ఉన్నాయంటారు. పని చేసి పెట్టండి. మాకు గెట్టు ఒక్కడ పెట్టిస్తే సరిపోతుందండి. అమ్మా భారతమ్మ, మీ నెంబర్ చెప్పండి నాకు ఒకసారి. ఏ నెంబర్ కాల్ చేయమంటారు చెప్పండి నాకు. ఇదే నెంబర్ అమ్మా, చెప్పండి ఒకసారి చెప్పండి. 9542 9542 91 91 57 57 41 41 9542 91 57 41. నాకు ఇది ఒక్కటి సాయం చేసి పెట్టండి. అమ్మా చెప్తా నేను. తప్పు ఉంటే వదిలిపెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కుతా. అదే భారతమ్మ ఖమ్మం. నేను ఏమంటున్నా అంటే భూపాలపల్లి ఉంటారు కదా మీరు? ఖమ్మంలో ఉంటున్నాం. దానికి తట్టుకోలేక మా అమ్మ వాళ్ళు ఇచ్చిన భూమి. సరే అమ్మా. సరే నేను కాల్ చేస్తా మీకు. అది కట్ అయింది బట్ నేను కాల్ చేస్తా ఈ నెంబర్కి. నాకు అయిపోయిన తర్వాత కాల్ చేయ ఒకసారి. అన్నా
సిరనా అన్నా చెప్పే. ఇప్పుడు ప్రజల్లో వీళ్ళను అసెంబ్లీ సభ్యులుగా ఎన్నుకున్నది అసెంబ్లీలో మాట్లాడమన సమస్యల గురించి, లేకపోతే సవాళ్ళు విసురుకొని బహిరంగంగా మాట్లాడుతున్నారు? అంటే ప్రజల్లో మైలేజ్ రావాలి కదనే. ప్రజలకు వీళ్ళు వాళ్ళకి కావాల్సింది మైలేజ్, వాళ్ళకి కావాల్సింది మన సమస్యలు తీర్చడం కాదు నాయకులకి. మీడియా ముందు సవాల్ విసురుకొనికనే ప్రజలు ఓట్లేసి ఎన్నుకోరు. ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా. అంతకుముందు బండి సంజయ్ రేవంత్ రెడ్డి చేసుకోలేదా, ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి చేసుకోలేదా? గివే ఇక ఎవరైనా గవే చేస్తారు. ఏ పార్టీ అయినా. నేనేమంటున్నా, మీకు కరెక్ట్ సిద్ధశుద్ధి ఉందనుకో, బయలు తీసుకొని అసెంబ్లీలో మీకు టైం ఇయ్యరు అనుకోండి, వాకౌట్ మీరే అస్సలు క్వశ్చన్ రాగానే వీళ్ళు వాకౌట్ చేస్తారు. వాళ్ళకి పేవల పోయేదో వాళ్ళని సస్పెండ్ చేస్తారు. అంతా ఒక పెద్ద డ్రామా అన్న, మనకు తెలియంది కాదు, చాలా మందికి ఐడియా ఉండదు కానీ అది ఒక పెద్ద డ్రామా. ప్రెస్ క్లబ్ లో పెట్టుకుని చెప్పుకుంటే అయిపోతుంది కదన్నా. ఓకే అన్న. అక్కడైతే ఎవరు రారు కదన్నా. అవును, బలయం దొరకరు కాదు కదా. అట్లా వాళ్ళకి ఇష్టమా అన్న? వాళ్ళు ఇద్దరు కలిస్తే మంచిగా దావతులలో కలుసుకుంటారు. నువ్వు చూడలేదా? అసలు సమస్యలు పక్క పెట్టనీకి ఇవన్నీ నాటకాలు చేస్తున్నాను అంతే తప్పితే. ఫంక్షన్లల్లా బ్రహ్మాండంగా కలుసుకుంటారు. వీళ్ళ ఫంక్షన్లకు వాళ్ళు పోతారు, వాళ్ళ దానికి వీళ్ళు వస్తారు. ఇక ఫంక్షన్ లో కలుసుకుంటే ఇష్టం అనుకోండి. అట్లాంటి నేను ఆ కలుసుకోవడమే కాదు, మంచిగా ఆడ ఈడ దందలు చేస్తారు, వ్యాపారాలు ఉంటాయి, ఇద్దరు కలిసే ఉంటాయి. చాలా మంది మరి ఇవన్నీ వస్తాయి, బయట కనబడేటి ఇవన్నీ. ఇంతకు చర్చ కావాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ అయినా సరే, ఈయనైనా సరే, అవన్నీ తీసుకుపోయి లిస్ట్ ఆడ ప్రజల ముందు మాట్లాడుకొని, ప్రెస్ క్లబ్ పెట్టి చెప్పుకొని, అసెంబ్లీలో మాట్లాడకపోతే వీళ్ళు పోయి చెప్పుకోవాలా. అంతేగాని తూకిత్తా మైకిత్తా అని కొట్లాడినట్టు ఉంది తప్పితే. నేను ఒక ఫోటో చూశాను నిన్న, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. రఘురామకృష్ణంరాజు మనకి ఎరక కదా, అక్కడ రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. స్పీకరా డిప్యూటీ స్పీకర్ ఆయన అయితే ఆ డిప్యూటీ స్పీకరు ఈయన అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక దగ్గర బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నటువంటి ఫోటో కాదు, వీడియో అది చూపెట్టి కింద ఏం రాసిరు తెలుసా? కార్యకర్తలని బండబూతులు తిట్టుకుంటే సిగ్గు లేదరా మీకు నిజంగా, నాయకులు చూడుర్రా, వాళ్ళు బయట కనబడితే వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ ఎట్లా తిట్టుకుంటారు, ఎట్లా కొట్టుకుంటారు. అసలు మామూలుగా వాళ్ళ తిట్టుకునే విధానం చూస్తే అరే ఇక అసలు ఇక వీళ్ళు చంపుకుంటారేమో అని అనుకుంటాం, కానీ సిగ్గు లేదరా మీకు కార్యకర్తలు కానీ కింద రాశారు. ఇగో మీరు ఎందుకురా అంతగానం కింద మీద భార్య పిల్లల్ని వదిలేసి మరి వాళ్ళని కాదని మరి మీరు ఈ నాయకులు ఎంట తిరుగుతారు అని బూతులే ఇక సంకనాక్తారు మీరు అని చెప్పిండు డైరెక్ట్గా. ఇప్పుడు ఇంకో చెప్తాను, నిన్న కేవీరెడ్డి అరెస్ట్ అయ్యిండు. కేవీఆర్ అరెస్ట్ అయింది కదా, ఎందుకంటే ఆయన జగన్ సపోర్ట్ చేసి మాట్లాడడానికి అరెస్ట్ అయింది. ఇలాంటి వాళ్ళు బాధపడుతుంది తప్పితే నాయకులకి ఏమవుతుందన్న? నేను చెప్పినా కదా, నేను కూడా అదన్నా కదా. ఇప్పుడు నాయకులకు పార్టీకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండొద్దు. పార్టీకి సపోర్ట్ ఉంటే ఏమవుతుందంటే, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అనుకో అనామతం కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోతారు, కాంగ్రెస్ వాళ్ళు అనుకో బీఆర్ఎస్ వాడు వాడు అధికారంలో కాస్త వాడు ఎత్తుకపోతాడు. అరే నువ్వు నిజాయితీగా ఉండే కదా. ఉంటాయి కదా నాయకులకి ఏమైతే కేసులు వాడు పోతాడు రాడు ఉండాలి కదా కార్యకర్తలు. నువ్వు నిజాయితీగా ఉండు కదా. ఓకే సీనన్న, మనం మాట్లాడదామే చాలా. రైట్ థ్యాంక్ యూ.